ప్రొఫెషనల్స్. ఇదే ఫస్ట్ టైం నేను ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అటెండ్ అవ్వడం కూడా. సో ఫస్ట్ మా అక్క బావకి ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇక మా బావ గురించి చెప్పాలంటే, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, అరగొండ హై స్కూల్లో. నేను 7th క్లాస్కి వచ్చే టైంకి మాకు మ్యాథ్స్ టీచర్ లేదు. వాళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇంకా గవర్నమెంట్ స్కూల్ కదా, వేరే సబ్జెక్ట్ టీచర్ని తీసుకొచ్చి మ్యాథ్స్కి మేనేజ్ చేసేద్దాం అనుకున్నారు. అసలు అర్థం కాక చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే 7th అప్పుడు పబ్లిక్ కూడా ఉండేది. అది పాస్ అయితేనే ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళేవాళ్ళం. సో అప్పుడు నేను మా అమ్మ చెప్పింది బావ దగ్గర నేర్చుకోవచ్చు కదా అని. వాళ్ళు మధ్యంలో ఉన్నారు. నేను మా బావ దగ్గర మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాను. 1 వీక్ అక్కడే ఉండి చదువుకున్నాను. అది నాకు చాలా హెల్ప్ అయింది ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. లాస్ట్ మూమెంట్లో టీచర్స్ వచ్చారు, బట్ ఆ బేసిక్స్ అనేవి నేను మా బావ దగ్గర నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే, మా బావ నాకు ఒక విషయం చెప్పాడు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక పూర్ ఫ్యామిలీలో పిల్లోడిని వాళ్ళు స్కూల్కి పంపించలేకపోతే మా బాబాయ్ రోజు బండ్లో తీసుకొని వెళ్ళి స్కూల్లో చదివించిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేవాడంట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం సంపాదించింది మన కోసం, మన సెల్ఫిష్ కోసం ఖర్చు పెట్టుకోవడం అనేది కామన్. కానీ సొసైటీకి ఏదైనా ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా సపోర్ట్ చేసి అది ఒకరికి హెల్ప్ అవుతుందంటే ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయము. ఇంకొకటి నిన్న కూడా విన్నాను, రిటైర్ అవుతున్నారని స్కూల్లో పిల్లలకి అందరికీ కూడా భోజనాలు పెట్టారంట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది అది కామన్, కానీ పిల్లల్ని కూడా అంత ఈక్వల్గా చూడడం అనేది, వాళ్ళకి ఒకరోజు మంచి ఫుడ్ పెట్టడం అనేది, ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఇందాక మా అక్కంది మా బావ కోపిస్ట్రీ, అదర్వైజ్ బంగారం అని. యాక్చువల్లీ అది కూడా చాలా చిన్న పాయింటే. అంతకన్నా కోపిస్టులు చాలా మంది ఉన్నారు. మా అక్కకి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అంతే. సో ఫుల్గా 100% బంగారం అనే అనుకోవచ్చు మా అక్క. సో ఇప్పుడైనా ఓకే, రిటైర్మెంట్ తర్వాత అయినా హ్యాపీగా కొంచెం మా బావ పరుగు ఆపేసి కొంచెం రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ అమ్మా. చిన్ననాటి స్మృతులను మరొకసారి గుర్తు చేసి బావ యొక్క గొప్పతనాన్ని మరొకసారి తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా.